ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మ వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్ కు వెళ్లి రాతపూర్వకంగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత అప్పుడు గత్యంతరం లేక ఈ రోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి. చంపేశాడనే కదా ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈ రోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే సిఐ స్టేషన్ లో ఒక హత్య కాదు, పోలీస్ స్టేషన్ లో ఇలాగనే కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని వీడియో ద్వారా తన మెసేజ్ ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వు ఏం చేస్తా ఉన్నావు, శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చెయ్యాలన్న కనీసం ఆలోచన వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు.